హాయ్ అండి. కుక్కర్ పైన ఈజిల్ కాదు ఇలా ఒక గిన్నె పెట్టండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్స్ మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. క్యారీ బ్యాగ్స్లో అలానే ఉండిపోతే గాలాడి లోపల ఉన్నటువంటి తేమ ఈ నిమ్మకాయలకి ఏర్పడి ఎక్కువగా నిమ్మకాయలు పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. క్యారీ బ్యాగ్స్లో కాకుండా ఇలా నిమ్మకాయలని చక్కగా ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా నిమ్మకాయలకి ఒక్కొక్క నిమ్మకాయకి కొంచెం మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి. ఆ ఆయిల్ ఈ విధంగా ఇలాగా అప్లై చేసేసి ఇలా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయండి. ఇలా మనం లెమన్ను చక్కగా ఈ విధంగా ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, పాడైపోకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం బట్టలు అయితే తీగల మీద ఆరేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బట్టల క్లిప్స్ కంటే కూడా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. సో మనకి అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మా గార్డెన్లో కొంత చింత చిగురు అయితే వచ్చిందండి. మీకు ఎప్పుడు కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను షేర్ చేస్తూనే ఉన్నాను. ఇలా కొద్దిగా వచ్చినటువంటి చింత చిగురిని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటానండి. ఇలా ఒకసారి కొంచెం ఎక్కువగా అయినప్పుడు కర్రీ కానీ లేదంటే పప్పులో కానీ వేస్తూ ఉంటానండి. చింత చిగురు అయితే చూసారా, మొన్న వర్షం పడిన వర్షానికైతే ఇలా చిగురు అయితే ఎక్కువగా వచ్చేసిందండి. చాలా చక్కగా వస్తుంది. ఇలా కొంచెంగా ఉన్నటువంటి చింత చిగురిని మనం ఇలా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఒకసారి మనం కర్రీ చేసుకున్న లేదంటే పప్పులో మనం వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుందండి. చింత చిగురు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి సో మీ సైడ్ కూడా దొరికిందనుకోండి, తప్పకుండా తినడం మాత్రం మానేయద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా మన చింత చిగురిని ఇంట్లోనే ఇలా మనం కొన్ని చెట్లను అయితే పెంచుకొని స్వయంగా మన చేతులతో ఇలా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంట్లో పూల మొక్కలైనా కాయగూరలైనా ఆకుకూరలైనా ఈ విధంగా చక్కగా చిన్న కుండీలైనా పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మార్కెట్లో వచ్చే అన్నీ కూడా మందులతో కూడినవి కాబట్టి ఇలా ఆర్గానిక్గా మన ఇంట్లో చిన్న ప్లాంట్స్ అన్నా పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సో మరి మీకు ఈ ప్లాంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చక్కగా మనకి నోటికి చక్కగా రుచికరంగా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు ఉంటుంది కదండి మన ఇంట్లో, పెరుగు తీసుకొని ఇలా పక్కన ఈ విధంగా మజ్జిగలాగా అంటే మరీ ఎక్కువగా వాటర్ పోయకుండా చక్కగా మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అలానే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇలా తగినంత మనం పచ్చిమిర్చి వేసుకొని అందులో ఆనియన్స్ 2 వేసుకొని ఇలాగ చిలికలా కట్ చేసుకోవాలండి. దాంట్లో ఎండుమిర్చి 2, అలానే కొంచెం తిరగమాత గింజలు అంటే 1 స్పూన్ వరకు తిరగమాత గింజలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఇలా ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేయించేసి ఇలా పక్కన పెట్టుకొని ఇలా చేత్తో ఇలా అంతా ఆ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలానే మనం ఇందులో ధనియాలు కూడా వేసుకున్నాం కాబట్టి చేతితో ఈ విధంగా మెత్తగా పిసుకున్న తర్వాత ఈ విధంగా పెరుగుని ఇందులో వేసేసామనుకోండి, పెరుగు చట్నీ వేడివేడి అన్నంలో ఇలా వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనం ఎక్కువగా ఒక్కొక్కసారి 1 వీక్ 2 టైమ్స్
ఇలా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు మనం ఎంత కడిగినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అదే స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన ఇలాంటివి గ్లాసులు కానీ గిన్నెలు కానీ మనం ఈ విధంగా బ్యాడ్ స్మెల్ వచ్చాయి వేడివేడి కుక్కర్ పైన ఈ విధంగా బోర్లించేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా డ్రై అయిపోతుంది కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. నాన్ వెజ్ స్మెల్ రాకుండా చక్కగా మంచి స్మెల్ వస్తుంది. సో మనకి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు నాన్ వెజ్ మనం గిన్నెలు ఎంత కడిగినా కూడా ఒక్కోసారి అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అలాంటి స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన ఇలా గ్లాసులు కానీ గిన్నెలు కానీ బోర్లించేసామనుకోండి, ఎటువంటి నాన్ వెజ్ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.